హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో కాకరకాయ చాలామంది పిల్లలు తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా కాకరకాయ తురిమి ఇలా కొత్తగా చేసి చూడండి. ఇది సంవత్సరం పాటు మనం నిల్వ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం నేను ఇక్కడ కాకరకాయలు ఒక 1/2 kg వరకు తీసుకుంటున్నాను. వీటిని అటు ఇటు కూడా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన కాకరకాయల్ని మధ్యకి కట్ చేసుకోవాలి. మధ్యకి కట్ చేసుకొని లోపల ఉన్న పిక్కలన్నీ కూడా తీసేసుకోండి. చాకుతో మధ్య భాగం అంతా కూడా తీసేసుకోవాలి. ఇలాగే అన్నింటికి కూడా కాకరకాయ మధ్యలో ఉన్నదంతా తీసి మొత్తం ముందే రెడీ చేసేసుకోండి. చూడండి, లోపలంతా కూడా తీసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ఇక్కడ లోపల పిక్కలు ఉన్నాయి కదా, ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే దీన్ని ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఉదయం పూట ఆ పౌడర్ని నీళ్ళల్లో వేసుకొని తాగేయవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయని తురుముకోవాలి. చాలామంది కాకరకాయ చేసేటప్పుడు పైన ఉన్నదంతా కూడా తొక్కంతా కూడా తీసేస్తారు, కానీ ఇక్కడ మనం పైన ఉన్న భాగంతోనే మనం తయారు చేసుకుంటున్నాం. ఇలా మొత్తం కాకరకాయ అంతా తురుముకున్న తర్వాత చూడండి, చాలా మెత్తగా ఉండాలి. పిక్కలు ఏమైనా మనకి చేతికి తగిలినట్లయితే తీసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా రెడీ అయింది కదా, పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో 1/2 స్పూన్ వరకు నూనె వేసుకోవాలి. నూనె మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయని దానిలో వేసేసుకోండి. ఈ తురిమిన కాకరకాయని మనం మొత్తం అంతా కూడా బాగా డ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి. బాగా పొడిగా అయిపోవాలి, ఎక్కడ తడి అనేది లేకుండా బాగా వేయించేసుకోండి. ఇక్కడ మనం వేయించే ముందు గ్రీన్గా ఉంటుంది కదా, మనం వేయించిన తర్వాత నల్లగా అయ్యే వరకు వేయించేసుకోవాలి. అసలు తడి అనేదే ఉండకూడదు. చూడండి, మొత్తం అంతా కూడా వేగిన తర్వాత చూడండి ఇలాగా కలర్ మారిపోవాలి. అక్కడక్కడ మనకి గ్రీన్గా ఉంది కదా, గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అది కూడా మనకి కలర్ మారిపోద్ది. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం అంతా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత గ్రీన్గా ఉన్నవి కూడా మనకి బ్లాక్గా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1/2 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె పాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలానే మరీ వేయించకూడదు, ఒకసారి కలిపేసుకొని దీనిలో 1/2 కప్పు వరకు నేను ఇక్కడ కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడి తీసుకోండి. లేదనుకుంటే కనుక ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కనుక ఒక 1/2 ముక్క వరకు ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు వేసినట్లయితే ఒక 2-3 నిమిషాలు ఎక్కువసేపు వేయించుకోవాలి. ఇలాగా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారం కనుక ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక 10 నుండి 12 వరకు వేసుకోవచ్చు. పిల్లలకు పెట్టేటప్పుడు ఒక 8 వరకు వేసుకొని సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 1 నిమిషం వేయించేసుకొని దీనిలో ఒక 8 వరకు వెల్లుల్లిపాయ రొమ్మలు వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక కరివేపాకు రమ్మ తీసుకొని కరివేపాకు వేసుకోండి. ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి, అలానే మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత చింతపండు చిన్నది వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు, చాలా కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ కరివేపాకు అంతా కూడా బాగా వేగేదాకా వేయించుకోండి. కరివేపాకు కూడా మనకి కలర్ మారిపోవాలి, నీరు అనేది ఉండకూడదు. ఒకవేళ ఎక్కడైనా నీరు అనేది ఉన్నదనుకోండి మనకి త్వరగా పాడైపోద్ది. కాబట్టి బాగా డ్రై అయ్యే వరకు ఇలాగా వేయించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, ఇక్కడ మనం కాకరకాయ వేయించింది కూడా మొత్తం అంతా కూడా కలర్ మారింది కదా. ఎక్కడైనా పిక్కల్లాగా అనిపించినట్లయితే కనుక సీడ్స్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి, లేదంటే వేసేసినా పర్లేదు, మెత్తగానే అయిపోతుంది వేయించాం కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న మొత్తం ధనియాలు, జీలకర్ర, మసాలాలు ఉన్నాయి కదా, అన్నిటినీ కూడా ముందు పొడి చేసుకోండి. మిక్సీ గిన్నెలో వేసి ఒక 2-3 సార్లు తిప్పేసుకోండి. అలానే మరీ మెత్తగా చేసుకోకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఇక్కడ నేను బ్లెండర్తో చేస్తున్నాను. బ్లెండర్తో మనకి ఎలా కావాలంటే అలా పొడిని మనం మిక్సీ చేసుకోవచ్చు. చూడండి, ఒక 2-3 సార్లు అలా తిప్పేసుకొని ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. పొడి చూడండి, మనకి మరీ మెత్తగా కాకుండా ఇలాగా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, బరకగా ఉంది కదా, ఇలా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ వేయించి ఉంచుకున్న కాకరకాయ పొడిని దీనిలో వేసేసుకోండి. కాకరకాయ తురుము వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే బ్లెండ్ చేయాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒక్కసారి మాత్రమే మిక్సీ చేసుకోండి. మరీ ఎక్కువసేపు మిక్సీ చేస్తే మెత్తగా అయిపోద్ది. ఒక్కసారి బ్లెండ్ చేసుకొని సరిపోతుంది. ఒక్కసారి తర్వాత మూత తీసి పొడి రెడీ అయిపోయింది మనకి.
ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక గాజు కంటైనర్లో పెట్టుకొని కనీసం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు ఎక్కడ మనకి వాటర్ అనేది లేదు కాబట్టి పాడవకుండా ఉంటుంది. చాలామంది పిల్లలు హాస్టల్స్లో ఉంటూ ఉంటారు కదా, అలాంటి పిల్లలు కాకరకాయ తినడానికి అవ్వదు కదా, అలాంటి పిల్లలకి ఇలా చేసినట్లయితే కనుక రోజు ఒక ముద్దల అన్నంలోకైనా లేదంటే ఇడ్లీ దోశలో అయినా ఒక స్పూను ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నట్లయితే వాళ్ళకి కఫం దగ్గు ఏమైనా ఉన్నట్లయితే తొలగిపోతాయి. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.